హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి రాగి రోటీలు చేస్తున్నామండి. చాలా సింపుల్, టేస్టీగా ఉండిద్ది. రాగి పిండితో ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. స్నాక్ ఐటమ్. ఈ కప్పుతో ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను. 2 స్పూన్లు క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర. ఇది కొత్తిమీర అండి. ఇది పుదీనా. అరకప్పు వరకు కొత్తిమీర ఉండాలి. ఒక ఉల్లిపాయ, కొద్దిగా ఒక పచ్చిమిరపకాయ అండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అనేది మనకు కావాలి. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం. ఆ కప్తో మనం మెజర్మెంట్ మటుకు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కప్ని ఒక కళాయిలో వేసి లైట్గా 3 నిమిషాల పాటు వేయించాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. దీంట్లో మనం ఆయిల్ అసలు వేయలేదు, మామూలుగానే వేయించుతున్నాము. చూసారా, ఇలా 3 నిమిషాల పాటు వేయించాలి. ఇదైతే రాగి పిండితో చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుండిద్ది. మీ పిల్లలు రాగి పిండి అసలు ఇష్టపడినట్లయితే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇలా ట్రై చేయొచ్చు. రాగి పిండి చిన్నపిల్లల కాడి నుంచి మనం చిన్నపిల్లలకి అలవాటు చేస్తే చాలా మంచిదండి. బోన్స్కి టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. ఆయిల్ అనేది మనకి ఎక్కువ పట్టదు, దీనికి కొద్దిగా పట్టిద్ది. అది కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, ఇలా చక్కగా కలిదిప్పుకోవాలి. 3 నిమిషాల మటుకు వేయించుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలి. మాడకుండా వేయించుకోవాలి. మాడితే టేస్ట్ అనేది మొత్తం పోతుందండి. అసలుకే తింటాం మానేస్తారు. అందుకని మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలన్నమాట పిండిని. చూసారా, ఇప్పటికి ఇందాకలకి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనకి పిండి అనేది 3 నిమిషాల పాటు వేగింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. అదే ప్యాన్లో కంటే నేను మొత్తం పిండి ఉంటే ఆ పిండి మాడిపోద్ది కాబట్టి కొద్దిగా కడిగి తుడిచానమాట. వాటర్ ఉంటే చిటపటలాడతాయి. ఆయిల్ కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కాలండి. కొద్దిగా మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. ఇప్పుడు ఆవాలు కొద్దిగా చిటపట్లాడుతున్నాయి కదా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. వీటిని కొద్దిగా వేయించాలి. ఇవి వేగేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, వీటిని ఒకసారి కలుపుతాం. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు అని చెప్పాను కదండి, ఇది క్యారెట్ మొత్తం వేసి కలుపుతాం. మీ దగ్గర కరివేపాకు ఉంటే కొద్దిగా వేసుకోండి. నేనైతే కరివేపాకు వేయటం లేదు. కరివేపాకు వేస్తే ఇంకా బాగుండిద్ది. ఇప్పుడు ఇవి ఒక 10 నిమిషాలు వేయించుదాం. ఇది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. చూసారా, ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు అరకప్పు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, మీ దగ్గర ఏదన్నా ఆకుకూరలు ఉంటే వేసుకోవచ్చు. పాలకూర, మెంతికూర, అలా ఏ కూర ఉన్నా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా ఫ్రై అయ్యే వరకు, బాగా ఫ్రై అవసరం లేదండి, 50% వేగితే సరిపోతుంది. 50% మటుకు ఫ్రై అవ్వాలి ఇవి. ఈ లోపల పక్కన కొద్దిగా వాటర్ హీట్ చేయాలన్నమాట. చూసారా, 50% మనకి కుక్ అయిపోయాయి. చూసారు కదా, ఉల్లిపాయ, క్యారెట్ ఇవన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా వేసుకుందాం. పుదీనా వేసినాక 1 మినిట్ వరకు కొద్దిగా ఫ్రై చేయాలి. అది వెంటనే మగ్గిపోతుంది. పుదీనా 1 మినిట్ ఫ్రై చేయాలన్నమాట. చూసారా, ఇవి వచ్చేసి కుక్ అయిపోయాయి. వాటర్ కూడా చూసారా కాగాయి. ఇప్పుడు ఇది మనం ముందుగా పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా, వీటిని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేస్తాం. ఒక చిటికెడు ఉప్పు, ఇందాకలా పసుపు ఉప్పు అన్నానండి, పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు హాట్ వాటర్ వేసి మొత్తం కలదిప్పాలి. చూసారా, పిండిని మొత్తం ఇలా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా కాలుతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక అట్ల పెనం పెట్టుకుందాం. పెనం హీట్ ఎక్కేసరికి మనం ఒత్తాలి అన్నమాట. ఇలా చిన్న కవర్ ఒకటి తీసుకొని దీనికి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇలా ఒక కవర్కి మొత్తం నీట్గా అప్లై చేసుకున్నాక ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చపాతీకి వత్తినట్టు రౌండ్గా వత్తాలి. చూపిస్తాను. మీకు చూసారా, ఇలా చిన్న ముద్ద రౌండ్గా చేసుకొని ఎక్కడ పగులు లేకుండా నీట్గా ఇది ఇలా ఒత్తుకోవాలన్నమాట. పలుచగా ఒత్తుకుంటే టేస్ట్ బాగుంటాయి. అవసరం లేదు, కొంచెం మందంగా కావాలంటే మీరు కొంచెం మందంగా ఒత్తుకోవచ్చు అన్నమాట. చూసారా, నీట్గా కొద్దిగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఒత్తాలి.
చూసారా అలా రౌండ్గా చేసుకొని ఒక్క నిమిషం ఉన్నాక ఆయిల్ వేయాలి. చూసారా ఇలా ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియం టు ఫ్లేమ్లో ఉంచి ఇదిగో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఆయిల్ అనేది మనకి ఎక్కువ పట్టదండి. ఇదిగో ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇంతేనండి రాగి రోటీలు. ఎంతో సింపుల్ టేస్టీ రాగి రోటీలు రెడీ. ఇలా మనం పిండి కలుపుకున్న పిండి అంతా ఇలా రోటీస్ చేసేసుకోవాలి. దీంట్లో టమాటో చట్నీ బాగుండిద్ది. వీక్లో ఒక్కసారి అయిన తినండి. చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండ్ టేస్టీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ అండి. మనం ఆయిల్లో తేవట్లేదు, జస్ట్ అర స్పూన్ ఆయిల్ వేసి కాలుస్తున్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.